అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క పార్ట్ 2 మ్యారేజ్ కౌన్సిలింగ్‌ని మనము ఈరోజు ఈ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాము. గత వారం ఎపిసోడ్‌లో మనము కొన్ని విషయాలు మ్యారేజ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకున్నాము. వాటిని నేను క్విక్‌గా రివైండ్ చేస్తాను. సో ఎవరైతే గత వారం ఎపిసోడ్‌ని ఫాలో అవ్వలేదో దయచేసి మీరు ఆ ఎపిసోడ్‌ని చూసిన తర్వాత ఇది చూస్తే మీకు పూర్తిగా ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ గురించి అవగాహన అనేది పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో గత వారం ఎపిసోడ్‌లో మనము మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఎలాంటి దంపతులకి ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది? ఎవరు సూటబుల్‌గా ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్‌కి సూటబుల్ అవుతారు? ఎవరికి ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ పెద్దగా ఉపయోగపడదు? అలాగే ఇంకా మనకి మ్యారేజ్ దంపతుల మధ్య ఏ రకమైన ఇబ్బందులు, ఎలాంటి వాటి వల్ల మనకి ఈ యొక్క మ్యారేజ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాలని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ వారం ఎపిసోడ్‌లో మనం ముఖ్యంగా ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ థెరపీ అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఈ యొక్క సెషన్స్‌లో మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్‌లో ఏం చేస్తారు? ఎన్ని అవర్స్ రావాల్సి ఉంటుంది? ఇక్కడ మనము ఏ రకమైన థెరపీని మనము కండక్ట్ చేస్తాము? ఎంతవరకి ఈ యొక్క థెరపీ అనేది ఆ యొక్క దంపతులకి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాల మీద మనం ఈరోజు మన దృష్టి సారిద్దాము. సో మొదటగా ఇక్కడ మనము సెట్టింగ్ అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు ఎలా కండక్ట్ చేస్తాము ఈ యొక్క సెషన్స్ అనే విషయం మనం ఫస్ట్ తీసుకుంటే, ఇక్కడ మ్యారేజ్ కౌన్సిలింగ్‌లో భార్యాభర్తల్ని ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి మనకి ఇక్కడ థెరపిస్ట్ మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది పార్ట్నర్స్ మేము సెపరేట్‌గా మాట్లాడతాము కొద్దిసేపు, తర్వాత మీరు కలిసి తీసుకోండి, లేదు ముందు మేము వస్తాము, తర్వాత భర్తని కానీ భార్యని కానీ తర్వాత నెక్స్ట్ సెషన్‌లో చూడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలా విడివిడిగా చూడడం వల్ల నేను మీకు ఒక థెరపిస్ట్‌గా ఎమోషనల్‌గా రిలేటెడ్ పర్సన్‌ని కాకపోవడం వల్ల నాకు అది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ విడిగా మాట్లాడడం వల్ల మీరు ఓన్లీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది నాకు ఏ రకంగా కూడా మీకు మీ యొక్క రిలేషన్‌ని ముందు ఫార్వర్డ్ మీకు హెల్ప్ చేయడానికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉపయోగపడదు. మనం ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడతారో అప్పుడే వాళ్ళ మధ్యలో ఉండే ఈ యొక్క ఏ రకమైన కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది, వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఒకళ్ళు చెప్పిన విషయాలు ఇంకొకళ్ళు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారు, ఏ రకంగా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఒక థెరపిస్ట్‌కి అబ్జర్వ్ చేయడానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సెషన్‌లో కూర్చున్నప్పుడు మాత్రమే అవకాశం కలుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఇండివిడ్యువల్‌గా సెషన్స్ అవసరము అనే ఇండికేషన్ ఉంటే డెఫినిట్‌గా మేము ఎంకరేజ్ చేస్తాము. కానీ వీలైనంత వరకి భార్యాభర్తల్ని టుగెదర్ కూర్చొని మాట్లాడుకోవడము అనేదే మనకి ఇక్కడ సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా జరిగే పద్ధతి. సో ఇక్కడ మనకి సెషన్స్ అనేవి టుగెదర్‌గా కండక్ట్ చేస్తాము. అలాగే ఒక్కొక్కసారి ఒక పార్ట్నర్‌కి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లము లాంటివి డిప్రెషను లేదా యాంగ్జైటీ మనం మాట్లాడుకున్న కండిషన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ముందుగా ఈ యొక్క సైకలాజికల్ కండిషన్‌కి ఇండివిడ్యువల్‌గా మనము థెరపీ తీసుకున్న తర్వాతనే మనం ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే మనకి ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు పెరిగిన వాతావరణంలో ఉన్న రిలేషన్స్ కూడా మ్యారేజ్ పార్ట్నర్ మీద ఎఫెక్ట్ అవుతాయి అనేవి మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాము. సో మన పార్ట్నర్‌ని లైఫ్ పార్ట్నర్ తోటి హెల్ప్ సహాయం ద్వారా మనము ఈ యొక్క ఏవైనా మనకి ఈ యొక్క మన ఫ్యామిలీ ఆఫ్ ఆరిజిన్ అంటాము. తల్లిదండ్రులు పెరిగిన వాతావరణంలో జరిగిన ఎటువంటి కాంప్లెక్స్‌లు ఏవైనా మనకి ఈ యొక్క భార్యాభర్తల రిలేషన్‌లో అడ్డంకిగా ఉన్నప్పుడు పార్ట్నర్ సహాయంతో కూడా మనము ఈ యొక్క రిలేషనల్ ఇష్యూస్‌ని మనము వర్కౌట్ చేయాలి. సో
మన రిలేషన్స్ అనేవి మనము ఇంతవరకు భార్యాభర్తలు రిలేషన్ అనేది మనం పుట్టి పెరిగిన వాతావరణంలో మన సిబ్లింగ్స్ తో, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో ఉన్న సంబంధాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనకి ఆ రిలేషన్షిప్ లో అడ్డంకులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ విషయాలన్నీ అవగాహనలోకి రావాలి అంటే మనము భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఇక్కడ. సో అలాగే ఒక్కొక్కసారి ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల విషయంలో వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి పిల్లల్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్ గా పిల్లలు మరీ చిన్న పిల్లల్ని ఇంక్లూడ్ చెయ్యము. సో జనరల్ గా టీనేజ్, కొంచెము అడల్ట్ గా ఒక 14-15 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మన యొక్క కుటుంబ వ్యవస్థలో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు పిల్లల్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదర్వైజ్ మెయిన్ గా మనము ఇక్కడ భార్యాభర్తల్ని కలిసి కూర్చొని, థెరపిస్ట్ తోటి కలిసి కూర్చొని మనము కాన్ఫిడెన్షియల్ గా ఈ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్ గా సెషన్స్ అనేవి మనకి కొంచెము ఇండివిజువల్ సెషన్స్ కంటే కూడా ఈ యొక్క సెషన్స్ మనకి కొద్దిగా లాంగ్ గా టైం అనేది ఒక 2 hours ఇండివిజువల్ సెషన్స్ మనం జనరల్ గా 45 minutes to 1 hour సెషన్ కండక్ట్ చేస్తే, జనరల్ గా ఈ యొక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ మనము 2 గంటలు ఎట్ ఎ స్ట్రెచ్ కూర్చొని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది, ఇక్కడ మనకి మాట్లాడుకునే విషయాలు అనేవి ఎక్కువగా భావాలతో కూడుకున్నవి కాబట్టి ఎక్కువ సమయం అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మనము ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ లో మనము 2 స్టేజెస్ లో మనం మ్యారేజ్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తూ ఉంటాము. మొదటిసారి భార్యాభర్తలు మ్యారేజ్ కౌన్సిలింగ్ కోసము అప్రోచ్ అయినప్పుడు అసెస్మెంట్ ఫేజ్ అంటాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం అసెస్మెంట్ అంటే మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్క ప్రాబ్లమ్స్ మీదే దృష్టి పెట్టకుండా ఆ యొక్క భార్యాభర్తల్లో మంచి విషయాలు, స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అనేది కూడా మనకి అసెస్మెంట్ లో థెరపిస్ట్ అసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క పర్టిక్యులర్ కపుల్ మనకి ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ కి సూటబుల్లా కాదా అనేది కూడా మనము ఈ యొక్క అసెస్మెంట్ సెషన్స్ లో మనము నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అసెస్మెంట్ సెషన్స్ జనరల్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ 2 hour సెషన్ మనం అసెస్మెంట్ సెషన్ కింద తీసుకుంటాము. చాలా రేర్ కపుల్స్ లో అసెస్మెంట్ అనేది ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ ఇంకొక 2 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది కపుల్స్ కి మనకి ఈ యొక్క వ్యక్తిత్వం సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ యొక్క సంబంధం విషయంలో వాళ్ళకి మధ్యలో ఎఫెక్ట్ అవుతోంది అని అనుకున్నప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సో కొంతమందిలో మనకి ఈ యొక్క అసెస్మెంట్ సెషన్ అనేది ఒక 2వ సిట్టింగ్, 3వ సిట్టింగ్ లో కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యక్తిత్వానికి సంబంధించిన పరీక్షలు చేయవలసి రావడము, ఇంకొంతమందిలో డయాగ్నోసిస్ కోసము వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, అన్కాన్షియస్ గా మానసిక పరిస్థితిలో ఏమైనా మనకి స్ట్రైకింగ్ గా మనకి ఏవైనా లోపాలు కనపడ్డప్పుడు మనం ఇంకొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒక అవగాహనతో మనము నెక్స్ట్ స్టెప్ అనేది థెరపీ ఏ రకంగా కండక్ట్ చేస్తే కపుల్స్ కి రిలేషన్ అనేది బెనిఫిట్ అవుతుంది అనేది మనము ఒక అవగాహనకు వస్తాము. సో రాగానే ఒక 1 hour లోనో 2 hours లోనో మనము కంప్లీట్ గా సొల్యూషన్స్, టిప్స్ తో మనకి ఇన్నేళ్ల రిలేషన్ ని మనము 1 గంటలో 2 గంటల్లో మనము సరి చెయ్యడము అనేది ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. దయచేసి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో రావడం వల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. సో అసెస్మెంట్ ఫేజ్ తర్వాత మనకి నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ థెరపీ ఫేజ్ అంటాము. సో ఈ కౌన్సిలింగ్ థెరపీ ఫేజ్ లో మెయిన్ గా మనము ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటే వాటిపైన వర్క్ చేయడము, లేదా వాళ్ళకి థింకింగ్ లో అంటే ఒక్కొక్కసారి మనము పార్ట్నర్ గురించి ఒక నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ కానీ థింకింగ్ లో కానీ మనము కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఫుల్ఫిల్ అవ్వనప్పుడు కూడా
మనకి రిలేషన్ లో చాలా ఎక్కువ ఇబ్బందులు అనేవి జరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎంతవరకు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి మ్యారేజ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, లేదా పార్ట్నర్ గురించి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అవి ఎంతవరకు రియలిస్టిక్ గా అంటే నిజాలకు దగ్గరగా ప్రాక్టికల్ గా ఉన్నాయి అని అసెస్ చేసిన తర్వాత దాని ప్రకారంగా మనం కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఉండే కమ్యూనికేషన్ ఎలా ఉంది, జనరల్ గా ఇంకొక ముఖ్యమైన విషయము మనము ఇంకా ముందుకు వెళ్ళక ముందే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భార్యాభర్తలు కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్ ని కానివ్వండి, జనరల్ గా మనము సెషన్స్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరగదు. సో దీనికి కూడా ఒక ముఖ్యమైన సైంటిఫిక్ కారణం అనేది ఉంది. ముఖ్యంగా భార్యాభర్తలు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఇప్పుడే కాదు, ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్యూచర్ లో కూడా ఎలా మా ప్రాబ్లమ్స్ ని మేమే సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యము. ప్లస్ ప్రైవసీ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన రిలేషన్షిప్ అనేది అందరి ముందు అందరికీ తెలిసిపోతూ ఉంది అంటే ప్రతిసారి వాళ్ళు అది కన్సర్న్ తోనే కావచ్చు, మళ్ళీ ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ కూడా ఒక్కొక్కసారి మనకి మన రిలేషన్షిప్ లో పాజిటివ్ గా ఆరోగ్యకరంగా మన రిలేషన్షిప్ అనేది ముందుకెళ్ళడానికి ఒక ఇంటర్ఫియరెన్స్ లాగా ఉండొచ్చు. సో దయచేసి పెద్దవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు మనము జనరల్ గా మీరు సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన పరిస్థితుల్ని హెల్దీగా, వాళ్ళ ఆరోగ్యంగా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోవడానికి కావాల్సిన పరిస్థితులకి మీరు సహాయం చేయండి. జనరల్ గా మేము ఇక్కడ కౌన్సిలింగ్ సెషన్ లో మాత్రము కపుల్ని మాత్రమే మనము సెషన్స్ లో మనం ఇంక్లూడ్ చేస్తాము. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని జనరల్ గా మనం ఇంక్లూడ్ చేయడం అనేది జరగదు. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఇంకా మనము థెరపీ సెషన్స్ లోకి వెళ్తే గనక, థెరపీ సెషన్స్ లో మెయిన్ గా మనము కపుల్స్ మధ్యలో అసెస్మెంట్ చేసిన దాని ప్రకారము కమ్యూనికేషన్ లో ఇష్యూస్ ఉంటే దానిపైన, లేదా వాళ్ళ యొక్క వే ఆఫ్ ఇంటరాక్షన్ అంటే వాళ్ళ యొక్క మాట్లాడుకునే తీరులో ఒక పాజిటివ్ వేలో కమ్యూనికేషన్ లేకుండా నెగిటివ్ గా మాట్లాడడము, ఈ విషయాల గురించి మనము ఏ రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాము. అలాగే నెగిటివ్ థింకింగ్ తోటి, నెగిటివ్ ఆలోచనలతోటి మనము పార్ట్నర్ ఇలాగే బిహేవ్ చేస్తారు అనే ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాటి మీద వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది కపుల్స్ ఎమోషనల్ హర్ట్ తో, అంటే భావాలు, వాళ్ళకి కొంచెం ఎమోషనల్ హర్ట్ అంటే ఏదైనా ఒక మేజర్ లైఫ్ ఈవెంట్ లో భర్త గాని భార్య గాని వాళ్ళకి తోడు ఉండకపోవడం వల్ల, లేదు ఒక రకమైన ఏమంటాము ఒక ట్రస్ట్ ని బ్రేక్ చేయడం వల్ల, ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ విషయమే కావచ్చు, లేదా భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కావలసిన సపోర్టు భర్త ఇవ్వలేకపోవడము, చైల్డ్ కేర్ లో హెల్ప్ చేయలేకపోవడము, ఇలాంటివి కొంచెం ఎమోషనల్ ఇంజూరీస్ కింద మనం తీసుకుంటాము. అలాగే మనము భార్య గాని భర్త గాని ఎవరైనా పేరెంట్ చనిపోయే దశలో ఉంటే వాళ్ళకి సపోర్టు ఇవ్వకపోవడము, లేదా ఇంకా మనకి ఒక ఎమోషనల్ గా కంప్లీట్ గా మన రిలేషన్ అనేది బ్లాక్ అయ్యేలాగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ యొక్క కపుల్ రిలేషన్ అనేది కంప్లీట్ గా హాల్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కపుల్స్ మనము థెరపీ అనేది డిఫరెంట్ వేలో కండక్ట్ చేస్తాము. దాన్ని నేను కొంచెం వివరంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఎపిసోడ్ లో. సో అలాంటి కపుల్స్ వచ్చినప్పుడు మెయిన్ గా మనము ఎమోషనల్ ఇంజురీస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా మన రిలేషన్ ని మళ్ళీ మనము రీస్ట్రక్చర్ చేసుకోవాలి, మళ్ళీ మనము రిలేషన్ ని ఏర్పరచుకోవాలి, ఈ ఎమోషనల్ హర్ట్ ని ఎలా మనము ముందుకు మన రిలేషన్షిప్ లో అవి ఇంటర్ఫియర్ అవ్వకుండా ఎలా వీటిని
ఈ యొక్క రిలేషన్స్, ఈ ఇంజురీ నుంచి మనం బయటపడాలి అనేది మనము మెయిన్ గా మాట్లాడుకుంటాము. సో అలాగే ఇంకొంతమంది ఓన్లీ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ లో మాత్రమే అప్రోచ్ అయ్యే కపుల్స్ కూడా ఉంటారు. సో అలాంటప్పుడు మెయిన్ గా ఫోకస్ అనేది సెక్షువల్ ఏరియాలో మనకి ఎలా మనకి మెయిన్ గా ఇక్కడ శారీరకంగా ఏదైనా రుగ్మతలు ఉన్నప్పుడు కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రీజన్స్ అనేవి ఓన్లీ సైకలాజికల్ రీజన్స్ వల్ల మాత్రమే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కపుల్ కి మనము ఇక్కడ థెరపీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. శారీరక సంబంధమైనవి జనరల్ గా మనము మెడిసిన్స్ తోటి వేరే ఎక్స్పర్ట్స్ ద్వారా మనము వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్రీఫ్ గా మనము ఈ యొక్క సెషన్స్ లో ఏం చేస్తాము, అసెస్మెంట్ ఫేజ్ లో ప్లస్ థెరపీ ఫేజెస్ లో మనము కపుల్ థెరపీని ఏ రకంగా కండక్ట్ చేస్తాము అనే విషయము. ఇక్కడ మనం మెయిన్ గా మనము అసలు ఏ రకమైన థెరపీ అనేది చేస్తాము, ఎలాంటి థెరపీస్, ఎలాంటి కపుల్స్ కి ఎలాంటి థెరపీస్ చేస్తాము అనే దాని మీద మనము ఈ ఎపిసోడ్ లో మెయిన్ గా మనం ఎక్కువ టైం తీసుకుందాము. మనము ఆల్రెడీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ లో మనము జూలై 9th 2020 ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాము. సేమ్ ప్రిన్సిపల్స్ నే మనము కపుల్ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా మనం ఉపయోగిస్తాము. ఇక్కడ సిబిటి ప్రిన్సిపల్స్ తోటి మనము కపుల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ మెరైటల్ థెరపీ అంటాము. సో ఇక్కడ మెయిన్ గా మనము కపుల్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద, వాళ్ళు ఇంటరాక్షన్ అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా మాట్లాడుకుంటున్నారు అనే దాని మీద, ప్లస్ ఇంకా మనకి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా జామ్ చేయకుండా ఏ రకంగా వీలైనంత త్వరగా మనం సాల్వ్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన స్కిల్స్ ని మనము కాగ్నిటివ్ బిహేవియర్ మెరైటల్ థెరపీలో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిస్కస్ చేయడమే కూడా వాళ్ళకి ప్రాక్టికల్ గా ఏ రకంగా రోల్ ప్లేస్ ద్వారా, బిహేవియర్ కాంట్రాక్ట్స్ ద్వారా, రిహార్సల్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా మీరు మాట్లాడుకోవచ్చు, ఏ రకంగా రిలేషన్ ని మనం పాజిటివ్ వేలో ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేవి ప్రాక్టికల్ గా వాళ్ళని గైడ్ చేయడం అనేది మనకి యొక్క కాగ్నిటివ్ మెరైటల్ థెరపీలో చేస్తూ ఉంటాము. అలాగే ఇంకా ఇందాక మాట్లాడుకున్నట్టు ఎమోషనల్ ఇంజురీస్ తో లైఫ్ ఈవెంట్ లో ఎమోషనల్ గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ ఇంజురీస్ తో వచ్చే కపుల్స్ కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎమోషన్ ఫోకస్డ్ థెరపీ అంటాము. ఇక్కడ మెయిన్ గా ఒక నమ్మకాన్ని వాళ్ళు బ్రేక్ చేయడం ద్వారానో, ఒక రకమైన హర్ట్, ఒక రకమైన ఎమోషనల్ గా వాళ్ళకి తీరని ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ అనేది అలా ఉండిపోతూ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన కొన్ని విషయాలు, చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెంట్ టైంలో కొన్ని విషయాల్లో సపోర్ట్ అనేది జరగకపోవడం కావచ్చు, లేదా పార్ట్నర్ పేరెంట్ ఎవరైనా డయింగ్ పేరెంట్ ని హెల్ప్ చేయడానికి ఇంకొక పార్ట్నరు సుముఖంగా లేదా ఇంకొక పార్ట్నర్ సహకరించకపోవడం వల్ల కావచ్చు, ఎక్స్ట్రా మెరైటల్ ఎఫైర్, ఇలాంటి విషయాల వల్ల కూడా మనకి ఆ యొక్క ఎమోషనల్ ఇంజురీస్ అనేవి అలాగా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఫర్దర్ గా రిలేషన్షిప్ లో బ్లాక్ లాగా, ఒక అడ్డుగోడ లాగా అలా నిలిచి ఉండడం వల్ల కూడా మనకి రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళడం అనేది వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము థెరపీ మెయిన్ గా ఫర్గివ్నెస్ థెరపీ అంటాము. అంటే ఒక పర్సన్ ని మనము క్షమించడము అనేది చాలా గొప్ప విషయము, అది అందరి వల్ల సాధ్యపడదు. సో మెయిన్ గా ఇక్కడ థెరపీ అనేది క్షమించడము అనే ఒక ఫర్గివ్నెస్ థెరపీ అంటాము. ఎలా మనము హర్ట్ చేసిన పర్సన్ ని ఏ రకంగా మనము వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ భావాలని కానివ్వండి, మనము రెస్పెక్ట్ తో ఎలా మనము వ్యాలిడేట్ చేయగలుగుతాము, ఎలా మనము వాళ్ళకి హెల్ప్ చేసి ఈ యొక్క ఎమోషనల్ హర్ట్ నుంచి వాళ్ళకి బయటికి తీసుకురావడానికి ఇంకొక పార్ట్నర్ ఎలా హెల్ప్ చేయాలి అనే విషయాల మీద మనకి థెరపీ అనేది ఉంటుంది. ఎమోషనల్లీ ఫోకస్డ్ థెరపీ అని అంటాము. ఇంకా సెక్షువల్ థెరపీ, కపుల్ సెక్షువల్ థెరపీ మెయిన్ గా ఇక్కడ మనకి
శారీరకంగా రుగ్మతలు కాకుండా వాళ్ళకి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ సైకలాజికల్ గా పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లో లిబిడో లేదా ఇంకా మనకి ఆర్గాజం ప్రాబ్లమ్స్ అంటాము. ఆడవాళ్లలో ఆర్గాజం ప్రాబ్లమ్స్ అంటాము. సో ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ గా సైకలాజికల్ గా ఒరిజినేట్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి కపుల్ సెక్షువల్ థెరపీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా వాళ్ళకి అసలు ఈ సెక్షువల్ రెస్పాన్స్ గురించిన సైకో ఎడ్యుకేషన్ అనేది చేయడము, అది ఒక స్టెప్ వైజ్ గా మనం ఈ యొక్క కపుల్ కి సహాయం చేయడం అనేది ఈ విషయంలో చేస్తూ ఉంటాము. సో ఈ రకంగా ఈ యొక్క 3 రకాల థెరపీలు అనేవి ఇక్కడ మనస్విన్ సెంటర్ లో మేము క్యారీ ఆన్ చేస్తాము. కాగ్నిటివ్ బిహేవియర్ మెరైటల్ థెరపీ, ఎమోషనలీ ఫోకస్డ్ థెరపీ అండ్ కపుల్ సెక్షువల్ థెరపీ. సో ఈ 3 రకాల థెరపీస్ అనేవి మేము ఇక్కడ స్పెషలైజేషన్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఇంకా చాలా రకాలైన థెరపీస్ ఉంటాయి. సో ఈ 3 రకాల థెరపీస్ ద్వారా మేము ఇక్కడ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది మెయిన్ గా మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఏ రకమైన టెక్నిక్స్ అనేవి అనంటే ఇందాక నేను బ్రీఫ్ గా చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ లో లేదు పాజిటివ్ గా ఎలా మనము పాజిటివ్ ఇంటరాక్షన్స్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లోపాలు లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు, మనందరిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మనం మన్నించుకుంటూ మనలో ఉండే మంచి విషయాల్ని మనము ఒక అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి అది భార్యాభర్తల సంబంధమైన ఏ మానవ సంబంధమైన మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనము ఈ యొక్క విషయాలని మనము ఒక హానెస్ట్ గా మారడానికి, అంటే ఇక్కడ థెరపీ అనగానే ఏదో మ్యాజిక్ అనేది మంత్రదండం అనేది ఊపడం అనేది ఏమీ ఉండదు ఇక్కడ. సో మారడానికి విల్లింగ్ గా ఉండాలి. మార్పుని మనం ఆహ్వానించినప్పుడు మాత్రమే మన రిలేషన్షిప్ అనేది బెటర్ గా అవుతుంది. మార్పు అనేది 2 వైపుల నుంచి రావాలి. ఎవరు ఒప్పు, ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగు, ఎవరు రైటు, ఎవరు రాంగు అనే విషయాలు మనం ఇక్కడ ఫోకస్ చేయడం అనేది జరగదు. ఒక పర్టికులర్ కపుల్ కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కి ఏది సూటబుల్ అవుతుంది అనేది మనము ఈ యొక్క టైలర్ మేడ్ థెరపీ అనేది ఈచ్ కపుల్, ఒక కపుల్ కి డిజైన్ చేసిన థెరపీ ఇంకొక కపుల్ కి సూట్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థని బట్టి, వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఉండే వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క కస్టమ్స్ ని బట్టి మనము దాన్ని టైలర్ మేడ్ గా కపుల్స్ కి మనము థెరపీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు ఈ యొక్క కపుల్ థెరపీ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ఉంటుంది, ఎంతవరకు మనం సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం చూసుకుంటే గనక ఈ సక్సెస్ రేట్ అనేది మనకి చాలా కారణాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ ఏ రకమైన మిరకల్స్ జరగవు. ఇద్దరు ఈ యొక్క విషయాలని అవగాహన చేసుకొని మారడానికి విల్లింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి మార్పు అనేది రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళడానికి, ఒక ఆరోగ్యకరంగా బెటర్ గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ మేము ఇంకా ఈ రిలేషన్ ని కంటిన్యూ చెయ్యము, సో ఒక కౌన్సిలర్ ద్వారా లేదు మ్యారేజ్ థెరపీ ద్వారా మేము ఎదుటి పర్సన్ ని ఇంకా ఎక్కువ బాధ పెట్టకుండా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ఒక అండర్స్టాండింగ్ లో మనము విడిపోదాము అని వచ్చే కపుల్స్ కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఇది ఒక లాస్ట్ ఛాన్స్. నేను బిగినింగ్ లో నేను ఒక విషయం చెప్పాను పార్ట్ 1 ఎపిసోడ్ లో, చాలా వరకు మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని గుర్తించిన తర్వాత కూడా కనీసం ఒక 5-6 సంవత్సరాల తర్వాత కపుల్స్ మా దగ్గరికి రావడం వల్ల ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల కూడా మనకి ఈ యొక్క కపుల్ కౌన్సిలింగ్ అనేది ఎంత సక్సెస్ అవుతుంది అనే దాన్ని, ఎప్పుడైనా సమస్యలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడే మనం వాటిని పరిష్కరించుకోవడం అనేది ఈజీ అవుతుంది. రిలేషన్ ని మనం బెటర్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఎక్కువగా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి సక్సెస్ రేట్ అనేది దాన్ని
ఆధారంగానే మనం సక్సెస్ రేట్‌ని మనం చేయగలుగుతాము. ఇప్పుడు మనకి కొంతమంది జస్ట్ వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎటువంటి అవగాహన లేకుండా ఒక ఫిజికల్ అట్రాక్షన్‌తో మ్యారేజ్ చేసుకునే కపుల్స్ కొంతమందుంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రెగ్నెన్సీ వల్ల హడావుడిగా మ్యారేజ్ చేసుకునే కపుల్స్ కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళలో మనకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మ్యారేజ్ కౌన్సెలింగ్ అనేది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. తీసుకున్నా గూడా సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఒక పార్ట్నర్ కానీ లేదు పార్ట్నర్సు ఇప్పుడు మనము మ్యారేజ్ కౌన్సెలింగ్ అనేది ఒక కొలాబరేటివ్ రిలేషన్‌షిప్ అంటే ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో థెరపిస్ట్‌తో ఒక రకమైన ట్రస్టింగ్ రిలేషన్‌షిప్‌తో మనం ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి డెవలప్ చేసుకోవడము, వర్కౌట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కనీసం ఒక 10, 12 కొంతమందిలో 20 గంటల వరకు కూడా మనము ఈ సెషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి మనము ఒక 2 గంటలు సెషను వీక్లీ వన్స్ కొంతమంది కపుల్స్‌లో వీక్లీ ట్వైస్ ఈ రకంగా ఒక నెల, 2 నెలల పాటు మనం ఈ యొక్క నంబర్ ఆఫ్ అవర్స్‌ని డివైడ్ చేసి ఒక 15-20 గంటలు మనం ఈ యొక్క కపుల్ సెషన్స్‌ని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్పు అనేది ఎప్పుడైనా కూడా టైం తీసుకునే ప్రాసెస్. సో, ఇద్దరూ మారడానికి విల్లింగ్‌గా ఉన్నప్పుడు ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చేసిన తప్పుల్ని క్షమించుకొని కొన్ని కాంప్రమైజెస్‌తో ముందుకు వెళ్ళడానికి ఓపెన్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క మ్యారేజ్ కౌన్సెలింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే కపుల్స్ ఆల్రెడీ మేమింకా ఈ యొక్క రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళము అని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నప్పుడు కూడా పెద్దగా ఉపయోగపడదనే చెప్పాలి. ఇంకా మనము డిస్కస్ చేసిన విషయాల్లో కొంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ ఒక పార్ట్నర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకొకళ్ళు అగ్రీ చెయ్యకుండా ఓన్లీ ఒక్క పార్ట్నర్ మాత్రమే మారాలి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు కూడా మనకి పెద్దగా సక్సెస్ రేట్ అనేది పెద్దగా ఉండదు. అలాగే ఇంకా మనకి థెరపీలో నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు థెరపీలో నేర్చుకున్న సైంటిఫిక్ విషయాలు అది కమ్యూనికేషన్ గురించి కావచ్చు, మీ యొక్క ఇంటరాక్షన్ గురించి కావచ్చు. మీరు వాటిని మీ యొక్క నేచురల్ డే టు డే ఇంట్లో ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మనకి కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఉపయోగం అనేది మ్యారేజ్ కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఉపయోగం అనేది సక్సెస్ అనేది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలా అని పూర్తిగా హోప్‌లెస్ పిక్చర్ అని నేను చెప్పడం లేదు. అది ప్రతి కపుల్‌ని బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీని, ఆ యొక్క వాళ్ళు వచ్చే సమస్యల్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి మనకి సక్సెస్‌లో మనకి ఎంతవరకి అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో, దీంతో మనము ఈ యొక్క మ్యారేజ్ రిలేటెడ్ కౌన్సెలింగ్ హ్మ్, మ్యారేజ్ కౌన్సెలింగ్ సెషన్స్‌ని మనము ఈ ఎపిసోడ్‌తో మనము కొద్దిగా మనము హాల్ట్ చేసి నెక్స్ట్ మనము వచ్చే ఎపిసోడ్స్‌లో పిల్లల విషయంలో ఉండే విషయాలని మనం మాట్లాడుకుందాము. చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్‌ని మనం మాట్లాడుకుందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మనం మళ్ళీ ఈ మ్యారేజ్ విషయాలకి మళ్ళీ మనము వెనక్కి మాట్లాడుకుందాము. సో, ఈ యొక్క మ్యారేజ్ కౌన్సెలింగ్ అనేది మీకు ఒక గైడ్ లాగా కొంత అవగాహన కల్పించింది అనే ఉద్దేశంతో మనం ఈ వారం సెలవు తీసుకుందాము. అందరికీ మరొక్కసారి నమస్కారము.